హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 25 మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో ఖచ్చితంగా రెగ్యులర్గా ఈ యొక్క మోడల్ పేపర్స్ని చూడండి ఫ్రెండ్స్. మంచి రివిజన్గా మీకు ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో బీ అలర్ట్. అంతేకాకుండా ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే కోర్సు ఇదే మంచి అవకాశం అండి. హోలీ పండుగ సందర్భంగా యాప్లో ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఒకసారి చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ మన యాప్ పేరు డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకోండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. పూర్వ చారిత్రక యుగం నాటి ధాన్యం ఉత్పత్తి స్థలమైన మెహర్గర్ ఎక్కడ ఉంది? ధాన్యం ఉత్పత్తి చేసేటువంటి స్థలము ఎక్కడుందండి? ఆప్షన్ 1 పశ్చిమ బలూచిస్తాన్లో ఉందండి. ఎక్కడుందండి? పశ్చిమ బలూచిస్తాన్. ప్రీవియస్గా హరప్పా నాగరికతను ఏ సంవత్సరంలో కనుగొన్నారనే క్వశ్చన్ అడిగానండి. ఆన్సర్ 1921లో కనుగొనడం అయితే జరిగింది. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అంతకంటే ముందుగా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తరచూ అడుగుతున్నారు ఇది. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి ఎవరు? కామెంట్ చేయండి. తెలిసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. తెలియని వాళ్ళు మాత్రము ఐఎన్సి అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఐఎన్సి ముస్లిం అని కామెంట్ పెట్టండి. ఓకే? నెక్స్ట్ వన్. ఇద్దరు జైన తీర్థాంకరులు మినహా సాంప్రదాయకంగా పేర్కొనే మిగిలిన వారందరూ పౌరాణికమే. ఆ ఇద్దరు చారిత్రక తీర్థాంకరులు ఎవరు? ఆప్షన్ 1 పార్శ్వనాథుడు, వర్తమాన మహావీరుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని ఎవరు పాటించారు? బ్లడ్ అండ్ ఐరన్ విధానము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ విధానాన్ని పాటించడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్, 3వ ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలో పీష్వా ఎవరు? 3వ ఆంగ్ల మరాఠా యుద్ధ సమయంలో పీష్వా. ఆన్సర్ బాజీరావు. నెక్స్ట్, స్త్రీల అభ్యున్నతి కోసము ఆర్య మహిళా సభను స్థాపించినది ఎవరు? స్త్రీల అభ్యున్నతి కోసము ఆర్య మహిళా సభ స్థాపించిన వారు. ఆప్షన్ 2 పండిత రమాబాయి రనడే. నెక్స్ట్, క్రింది వాటిలో రుద్ర పురుషదత్తుడు వేసిన శాసనం ఏది? క్రింది వాటిలో రుద్ర పురుషదత్తుడు వేసిన శాసనం. ఆప్షన్ 1 గురజాల శాసనము. నెక్స్ట్ వన్. కేడా రైతుల తరపున గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి కారణం ఏమిటి? కేడా రైతుల తరపున గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే అండి. కరువు పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగము
భూమి శిస్తును వస్తువులు రద్దు చేయకపోవడం అండి. కరువు పరిస్థితుల్లో కూడా మరి ఏం చేశారు? సో బ్రిటిష్ వారు రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, భరతనాట్యము ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రదర్శించబడుతుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ రాష్ట్రం యొక్క సాంప్రదాయ నృత్యంగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు. చూద్దాం. సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది? సేతు సముద్రం కాలువ. ఆన్సర్ ఆప్షన్ 2 పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖని సేతు సముద్రం కాలువ కలుపుతుంది. నెక్స్ట్, రెయిన్బో విప్లవం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 వ్యవసాయ రంగం. నెక్స్ట్, భారతదేశము నిర్వహించబడుతున్న కమతాల విస్తీర్ణంలో అత్యధికంగా ఏ రైతుల ఆధీనంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాంత రైతులు. నెక్స్ట్, 1986లో జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 3 వాల్టర్ రోసెన్. నెక్స్ట్, తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఏమంటారు? ఆప్షన్ 1 ఆర్థిక వృద్ధి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, బిగ్ పుష్ సిద్ధాంతమును రూపొందించినది ఎవరు? బిగ్ పుష్. ఆప్షన్ 3 రోడాన్. నెక్స్ట్, పరపతి పరిమాణంలో ఆర్థికాభివృద్ధిని అనుసంధానం చేసిన వారు ఎవరు? పరపతి పరిమాణములో. ఆన్సర్ ఆప్షన్ 3 బోకే అనేటువంటి ప్రముఖ ఆర్థికవేత్త. నెక్స్ట్, వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో చేరిన మొదటి భారతీయ నగరము ఏది? ఆప్షన్ 3 బెంగళూరు, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు. నెక్స్ట్, లోక్సభ రాజ్యసభలనేవి ఏ భాషకు చెందిన పదాలు? లోక్సభ రాజ్యసభ. ఆప్షన్ 1 హిందీ భాషకు సంబంధించినవంటివి. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారము మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛను కల్పించబడింది? ఈ ఆర్టికల్ ప్రకారము మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ఆప్షన్ 1 ఆర్టికల్ 26 ప్రాథమిక హక్కుల్లోని మత స్వాతంత్రపు హక్కులో ఇది ఉంటుంది. నెక్స్ట్, ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది? ఆప్షన్ 1 గోలక్నాథ్ కేస్ 1967. నెక్స్ట్, రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు? ఆప్షన్ 3 12 మందిని. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో జీవ సందీప్తిని ప్రదర్శించు జీవి ఏది? జీవ సందీప్తిని ప్రదర్శించు జీవి. ఆప్షన్ 2 పలాలో పురుగు. నెక్స్ట్, చిన్నపిల్లలకు జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 9 నెలల వయసులో ఏ విటమిన్ను చుక్కలుగా అందిస్తారు? ఎన్ని నెలలు? 9 నెలల వయసులో. 22. ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. నెక్స్ట్, క్రింది వానిలో శక్తి నిత్యత్వ నియమం పాటించేది ఏది? శక్తి నిత్యత్వ నియమం. 23. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, వ్యతీకరణం అనేటువంటిది పాటిస్తుంది. నెక్స్ట్, ఎయిర్ బ్యాగ్స్లో వాడే రసాయన పదార్థం ఏది? ఎయిర్ బ్యాగ్లో వాడే రసాయన పదార్థం. ఆప్షన్ 1 సోడియం అజైడ్. నెక్స్ట్, ఇస్రో షార్ నుండి పిఎస్ఎల్వి C-59 ప్రయోగించిన తేదీ ఏంటి? ఆప్షన్ 1 డిసెంబర్ 30, 2024న ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్, ఆసియాలోనే మొదటి రబ్బర్ డ్యామ్ ఏది? ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్. ఆప్షన్ 3 అండి ఝంఝావతి రబ్బర్ డ్యామ్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంతర్జాతీయ జల నిర్వహణ సంస్థ 1985. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను 1944 జూలై 22న స్థాపించగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంతర్జాతీయ ద్రవ్యనిధి? ఆప్షన్ 4 1945 డిసెంబర్ 27 నుంచి అమలులోకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి సహకారంతో స్థాపించారు? బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని. ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్, ఇంటిలో తయారైన కలుషిత ఆహారాన్ని భుజించడం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు? ఇంటిలో తయారైన కలుషిత ఆహారాన్ని భుజించడం వల్ల కలిగే వ్యాధి ఏంటండి? బొట్యులిజం. ఓకే, ఏమంటారు?
బొట్యూలిజం. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆప్షన్ 3 రైల్వేలు. నెక్స్ట్. క్రింది ఆహార ప్రక్రియ పద్ధతులను వాటి ఉష్ణోగ్రతలతో జతపరచండి. ఓకేనా? పద్ధతి ఉష్ణోగ్రత చూద్దాం. సో 1 by 1 చూద్దాం. ముందుగా బాష్పీభవన లేదా మరుగుట బాయిలింగ్ పాయింట్ ఎక్కడండి? 100 డిగ్రీల సెల్సియస్ వద్ద. ఉడికించుట సిమ్మరింగ్ అంటారు, 82 నుంచి 99 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ పోచింగ్ 80 నుంచి 85 డిగ్రీల సెల్సియస్. వెచ్చబెట్టుట అంటే స్ట్యూయింగ్ 98 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ వన్. భారతదేశ పండుగలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. కేరళ, తమిళనాడు, నాగాలాండ్ ఓనం, జల్లికట్టు పండుగ, హార్న్బిల్ ఫెస్టివల్. మరి ఎక్కడ నిర్వహిస్తారండి వీటిని? సో 1 by 1 చూద్దాం. ముందుగా కేరళలో ఓనం నిర్వహిస్తారండి, తమిళనాడులో జల్లికట్టు పండుగ, నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు అధికారికంగా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది ఏది? రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే విటమిన్. ఆప్షన్ 4 విటమిన్ కే. కాజింద్ 2024 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఎవ్రీ ఇయర్ జరుపుతారండి. ఆన్సర్ ఆప్షన్ 2 భారత్, కజకిస్తాన్. నెక్స్ట్. మన దైనందిన జీవితంలో గణాంకాల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచ గణాంకాల దినోత్సవం 2022ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? 36 ఆప్షన్ 1 అక్టోబర్ 20. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ క్రింది వాటిలో ఏది? ఏంటండి? బతుకమ్మ మరియు బోనాలు ఇచ్చినా కూడా సరైనదండి. బతుకమ్మ అండ్ బోనాలు ఇవి 2 కూడా సరైనదే. ఓకే, గుర్తుంచుకోవాలి. క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో డిజిటల్ వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే మిషన్కు మద్దతు ఇవ్వడానికి మరియు వేగవంతం చేయడానికి గూగుల్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? 38 ఆప్షన్ 3 అండి, అస్సాం. నెక్స్ట్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం పేరేంటి? ఆప్షన్ 3 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 2026 జాబితాలో అధమ స్థానంలో ఉన్న దక్షిణ భారత సిటీ ఏది? ఏం సిటీ అండి? మన సిటీ అండి, హైదరాబాద్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది? ఆప్షన్ 1 2025. నెక్స్ట్ వన్. 2030 నాటికి 50% దాకా విద్యుత్ అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీర్చుకుంటామన్న భారత్ ఏ సంవత్సరం నాటికల్లా నెట్ జీరో కర్బన ఉద్గార తటస్థత సాధిస్తామని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2070 వరకు. నెక్స్ట్. 2016 నుండి 2021 సంవత్సరాల మధ్య ఆకస్మిక తుఫానులు, మెరుపు వరదల వల్ల మట్టి పెళ్ళలు విరిగిపడిన కారణంగా 3.6 కోట్ల హెక్టార్లలో పంటను కోల్పోయిన రైతాంగానికి ఎన్ని వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది? ఆప్షన్ 1 31,000 కోట్లకు పైగా. నెక్స్ట్. భారత నూతన త్రివిధ దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? 44. ఆన్సర్ ఆప్షన్ 1 అనిల్ చౌహాన్. నెక్స్ట్. 2025 సంవత్సరానికి ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం పేరేంటి? ఏంటండి? అనోరా. ఓకే, అనోరా. నెక్స్ట్. రాష్ట్రంలో మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తి ఏది? 46 ఆప్షన్ 3 అండి, పోచంపల్లి ఇక్కత్ చీరలండి. నెక్స్ట్. భవై అను జానపద నాట్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది? భవై. 47 ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్. నెక్స్ట్. ఇందూరు ఖజురహో దేవాలయంగా పిలువబడేది ఏంటి? ఇందూరు ఖజురహో దేవాలయంగా. ఆప్షన్ 4 డిచ్పల్లి రామాలయము. నెక్స్ట్. క్రింది వాటిని జతపరచుము. 1000 స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం. వీటిని నిర్మించినటువంటి రాజులు ఎవరు? చూద్దాం. ముందుగా రామప్ప దేవాలయం రేచర్ల రుద్రుడు, 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు, భద్రకాళి దేవాలయం పులకేశి 2. నెక్స్ట్ వన్. కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటి?
ఆప్షన్ 1 ఎన్సిఆర్బి సంకలన్ ఆఫ్ అ క్రిమినల్ లాస్. నెక్స్ట్ వన్ రాజీవ్ దుమ్మగూడెం మరియు ఇందిరాసాగర్ రుద్రమకోట ప్రాజెక్టులను కలిపి ఈ క్రింది ప్రాజెక్టుగా మార్పు చేయడము జరిగింది. ఎలాంటి సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చారు. నెక్స్ట్ మన దేశంలో సామాజిక అడవుల చట్టం తీసుకొచ్చిన సంవత్సరం ఏది. ఆప్షన్ 2 1978. మహాలక్ష్మి పథకంలో లేని దానిని గుర్తించండి. క్రింది వాటిలో మహాలక్ష్మి పథకంలో లేనిది ఏంటండి. 53 ఆన్సర్ ఆప్షన్ 2 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది లేదండి. మహిళలకు ప్రతి నెల 2500 ఉంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది. నెక్స్ట్ ఒకరికి విద్య బోధించండి అనే కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు. ఒకరికి విద్య బోధించండి. ఆప్షన్ 1 పల్లె ప్రగతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ యానిమేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది. 55 ఆన్సర్ ఆప్షన్ 4 రాయదుర్గము. ఎక్కడండి. రాయదుర్గము. నెక్స్ట్ పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా కీర్తించబడినది ఏంటి. పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా ఏంటండి అది. 56 ఆప్షన్ 3 గోల్కొండ రాజ్యము. నెక్స్ట్ పద కవిత పితామహుడైన క్షేత్రయ్యను పోషించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు. ఆప్షన్ 2 అబ్దుల్లా కుతుబ్ షా. 2013 మార్చి 21న సడక్ బంద్ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు. సడక్ బంద్ కార్యక్రమం శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు చేయడం జరిగింది. నెక్స్ట్ జీవనాడి మౌనం యుద్ధ నేరం అనే రచనలను రాసిన వారు ఎవరు. 59 ఆప్షన్ 3 వరవరరావు. ఓకే, ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు. నెక్స్ట్ వన్ రచయిత మరియు పాటలను జతపరచండి. గద్దర్, గురెటి వెంకన్న, మండే సత్యనారాయణ, అందశ్రీ. 60ది ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాము. గద్దర్ ఏంటండి. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట రాయడం జరిగింది, చాలా ఫేమస్. నెక్స్ట్ గోరెటి వెంకన్న గారు జై బోలో అమరవీరులకు జై బోలో, ఆప్షన్ బి. నెక్స్ట్ మండే సత్యనారాయణ తెలంగాణ గట్టు మీద చందమామయ్య అనే పాట రాశారు. అందశ్రీ మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేయండి. సో ఆఫర్ అయితే అందుబాటులో ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.